ఇంతకుముందు పడినటువంటి బ్లైట్ సమస్యలతో బాధపడినటువంటి రైతులు అందరూ కూడా కొంచెం ముందలుగా పంటకెళ్ళడం జరుగుతుంది. దానిలో భాగమే ఇది. చూడండి, ఈ రైతు ఆల్రెడీ పంటకెళ్ళున్నాడు. ఫ్లవరింగ్ అప్పుడు మనకి ఫ్లవర్ ప్రమోటర్ అనేటువంటి ఒక స్ప్రేయింగ్ని దీనికి ఇచ్చాం. ఆ తర్వాత కాపు సెట్టింగ్ కోసం ఈపీబీ అనేటువంటి ఒక స్లర్రీని దీనికి వదిలించడం జరిగింది. ఈ స్లర్రీల్ రిజల్ట్ ఇతనికి ఇంతకుముందు కూడా చాలా బాగా వచ్చాయి. కాకపోతే బ్లైట్ వచ్చి చాలా బాగా ఇబ్బంది పడ్డాడు. లాస్ట్లో మనల్ని కన్సల్ట్ అయ్యాడు బ్లైట్ వచ్చిన తర్వాత. బ్లైట్ ముందర వచ్చినప్పుడు అయితే మనం దాన్ని కంట్రోల్ చేయడానికి ఎటువంటి పద్ధతులు వాడాలి, బ్లైట్ గార్డ్ అనేటువంటి మన దగ్గర స్లర్రీలు దొరుకుతాయి, దాంతో పూర్తిగా బ్లైట్ కంట్రోల్ అవుతుంది. కానీ ఈ రైతు బాగా చివరిలో రావడం జరిగింది. మనం సజెస్ట్ చేసాం ముందలే పంటకు వెళ్ళిపోండి అని. ఆల్రెడీ పంటకు వచ్చాడు. చూడండి ఎంత అద్భుతమైన కాపు సెట్టింగ్ అయిందో. ఎక్కడ బ్లైట్ మచ్చ కానీ, ఆంథ్రాక్నోస్ కానీ, ముడ్డికుళ్ళు అనేటువంటి వ్యాధులు కానీ ఏం లేకుండా అద్భుతంగా ఈల్డింగ్ వచ్చింది. చూడండి, ప్రతిదీ కూడా మొత్తం అన్నీ ఫీమేల్ ఫ్లవరింగ్ వచ్చి ఉన్నాయి. బుడ్లుగా అన్నీ కాయలు కూడా ఫామ్ అయిపోయినాయి అన్నమాట. సో ఈ స్లర్రీలతోని ఎంత అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. బ్లైట్ గార్డు, విల్ట్ గార్డు మరియు ఈపీబీ అనేటువంటి స్లర్రీలతోనే ఇంత అద్భుతమైన రిజల్ట్ని తీసుకున్నాడు ఇతను. సో ఎవరికైనా స్లర్రీల్స్ కావాల్సిన వాళ్ళు ఉంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.